మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. మనము ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే మంచి కంపెనీలు ఉన్నాయనుకున్నామో బెస్ట్ పర్ఫార్మర్స్ అంటారు వీటిని. అంటే రిజల్ట్స్ బాగా ఉన్నటువంటి కంపెనీలు, బాగా పర్ఫామ్ చేసినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భాగంగా మీకు ప్రతి ఎపిసోడ్లో ఒక 3 కంపెనీలని మీకు చెప్పడం జరుగుతుంది. ఇది 2వ ఎపిసోడు. మీకు ఇందులో 3 కంపెనీలు. ఒకటి బటర్ఫ్లై గాంధీమతి అప్లయన్సెస్. బటర్ఫ్లై అంటే మనం ఇంట్లో కుక్కర్లు వాడుకునే ఏవైతే గ్యాస్ స్టవ్లు అవన్నీ ఉన్నాయో అవన్నీ అనమాట. ఓకే, చూద్దాం ఈ బటర్ఫ్లై ఏంటిదో. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా. లాస్ట్ ఇయర్ 2021 36 కోట్లు వచ్చింది, 2022కి 16 కోట్లకే వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో 28 కోట్లుగా చూపిస్తున్నారు. కానీ ఇక్కడ మనం క్వార్టర్స్లోకి వెళ్ళినట్లు, అంటే ఫస్ట్ క్వార్టర్లోకి వెళ్తే ఒక్క కోటే వచ్చింది లాస్ట్ ఇయర్ జూన్ 2021లో. ఎప్పుడైనా మనం ఏం చూడాలి అంటే జూన్ రిజల్ట్స్ ఏవైతే చూస్తామో లాస్ట్ ఇయర్ జూన్ రిజల్ట్స్, అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ అలా చూడాలి. అంతే తప్ప మార్చ్ క్వార్టర్కి దీన్ని బేస్ చేసుకోకూడదు. ఎందుకోసం అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్, లాస్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్, నెక్స్ట్ సెకండ్ క్వార్టర్. యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు టోటల్ యాన్యువల్, మళ్ళీ ఇది యాన్యువల్, అలానే చూడాలి. ఇప్పుడు మనం జూన్లో ఉన్నప్పుడు మార్చి రిజల్ట్స్ కూడా చూడొచ్చు. మార్చి రిజల్ట్స్ ఎంత వచ్చింది, జూన్కి ఎంత వచ్చింది, అలా చూడాలి. అయిన తర్వాత ఇప్పుడు జూన్కి చూస్తే లాస్ట్ ఇయర్ 1 కోటి వస్తే ఈ సంవత్సరం అదే క్వార్టర్కి 13 కోట్లుగా రావటం జరిగింది. అది రీజన్. అందుకని మనము దీనికి మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత వీటికి సంబంధించిన ఏవైతే పీర్స్ ఉన్నాయో వర్ల్పూల్, బజాజ్ ఎలక్ట్రికల్, టీటీకే ప్రెస్టేజ్, యురేకా ఫోర్బ్స్, సింఫనీ, ఓరియంట్ ఎలక్ట్రికా, IFB ఇండస్ట్రీస్, ఇవన్నీ వాటికి సంబంధించినటువంటి కాంపిటీటర్స్. ఏదైతే బటర్ఫ్లైకి కాంపిటీటర్స్ ఉన్నారో బటర్ఫ్లై వెబ్సైట్కి వెళ్తున్నా. బటర్ఫ్లై వెబ్సైట్కి వెళ్తే బటర్ఫ్లైకి సంబంధించినటువంటి ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మనం గమనించినట్టయితే తెలుస్తుంది. అంటే కుక్కర్లు అనుకోండి, గ్యాస్ స్టవ్లు, ఫిల్టర్, మన మిక్సీలు, చిమ్నీలు, దీంట్లో మళ్ళీ వెరైటీలు, అంటే చిమ్నీల్లోనే అంటే సైజులు అనుకోండి, మిక్సీలు, గ్రైండర్లు, ఇవన్నీ అనమాట. కిచెన్ అప్లయన్సెస్, మన బ్రేక్ఫాస్ట్ అప్లయన్సెస్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, కిచెన్ వేరు, తర్వాత హాట్ బాక్సులు, ఇవన్నీ అనమాట. అంటే గ్రైండర్లు, మిక్సీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే మనకి ఐడియా ఉంటుంది. ఎక్కువ శాతం మార్కెట్లో వీళ్ళు కూడా ఒక లీడర్ బటర్ఫ్లై. ఇది షేరు ఏదైతే ఉందో మనం గమనించాలి. మళ్ళీ మనం ఒకసారి షేర్కి వెళ్తున్న చార్ట్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయిండు, ఆల్రెడీ V షేప్లో తిరిగిండు, M షేప్లో తిరుగుతుండు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు మీకు చెప్పేటప్పటికి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వచ్చేసి ఉన్నాయి. కాబట్టి రిజల్ట్స్ వచ్చేసి ఉన్నాక మార్కెట్లో ఆ షేరు ఆల్రెడీ పైకన్నా పెరిగి ఉంటుంది, పెరిగి పడుతూ ఉంటుంది. మీరేం చేయాలిగా, ఇప్పుడు నేను ఏదైతే మంచి కంపెనీలు చెప్తున్నానో అవి దృష్టిలో ఉంచుకొని ఒక పెన్ను నోట్బుక్ పెట్టుకొని రాసుకొని ఇవి చార్ట్ని గమనించాలి. ఈ చార్ట్ ఏదైతే టెక్నికల్ ఇండికేటర్ ఉందో పైనుంచి కిందికి వచ్చి మళ్ళీ V షేప్లో తిరుగుతుంది. అక్కడ మీరు ఎంటర్ అవ్వాలి. దాన్ని సపోర్ట్ అంటాం. ఇది సింపుల్గా బటర్ఫ్లైకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకోటి ఎవెన్యూ సూపర్ మార్ట్. ఎవెన్యూ సూపర్ మార్ట్ అంటే సింపుల్గా DMAT. ఈ DMAT ఏముందో చూద్దాం. లాస్ట్ ఇయర్ 2021కి 1099 కోట్లుగా రావడం జరిగింది ప్రాఫిట్. 2022కి వచ్చి 1493 కోట్లుగా రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ 2040 కోట్లుగా డిసైడ్ చేయడం, అంటే TTM సాఫ్ట్వేర్ చేస్తుంది. ట్రయలింగ్ ఫర్ 12 months, అంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేది. అయిన తర్వాత ఫస్ట్ క్వార్టర్ రావడం జరిగింది జూన్ది 643 కోట్లు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఓన్లీ 95 crores వచ్చింది. అంటే 95 ఎక్కడ, అంటే 95 crores అప్పుడు వస్తే ఇప్పుడు 643 కోట్లు, సుమారుగా 6 times, మనకి 6 నుంచి 7 times మధ్యలో, 600% నుంచి 700% మధ్యలో మనకి ఇంక్రీజ్ అయ్యింది. దానివల్ల ఎవెన్యూ సూపర్ మార్ట్ ఏదైతే ఉందో తగ్గితే కొనుక్కోవాలి. దీనికి కాంపిటీటర్స్ ఎవరెవరంటే వేదాంత్ ఫ్యాషన్స్, మెట్రో బ్రాండ్స్, మెడ్ ప్లస్, V మార్ట్,
అరవింద్ ఫ్యాషన్స్ ఇవి దీనికి సంబంధించింది. ఈ అవెన్యూ సూపర్ మార్ట్ ఏదైతే ఉందో డీమార్ట్, ఆ డీమార్ట్కి వెళ్తున్నా. డీమార్ట్ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. డీమార్ట్ సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో ఆఫర్లు కానీ కన్సెషన్లు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీంట్లో చాలా చాలా ఉంటాయి. డిమార్ట్ స్టోర్స్ కూడా విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు కొన్ని బ్రాంచీలే ఉండేది, ఇప్పుడు చాలా వరకు బ్రాంచెస్ ఎక్కువైనాయి. అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. అంటే ఇప్పుడు కొబ్బరికాయలు కూడా పెడుతున్నారు దాంట్లో. బ్రెడ్ ఉంటుంది, కొబ్బరికాయలు, ఇక పాలు, పెరుగు, ఇక ఇవన్నీ వెన్న గిన్న, ఇక అంటే మన ఇంటికి సరిపోయినాయి. కిరాణం అనుకోండి, పప్పులు, ఉప్పులు అన్నీ, ఇవి సబ్బులు అన్నీ కూడా మీకు అన్ని ఆ స్టోర్స్లో దొరుకుతాయి అన్నమాట. అందుకని డీమార్ట్ రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. తగినప్పుడల్లా మీరు డీమార్ట్ కొనుక్కోవచ్చు. ఇది రెండో స్క్రిప్ట్. ఇక మూడో స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదేందో చూద్దాం. ఓబెరాయ్ రియాల్టీ ఇదేందో చూద్దాం. ఈ ఓబెరాయ్ రియాల్టీ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ 2021కి 739 కోట్లు రావడం జరిగింది. మార్చి 2022కి 1147 కోట్లుగా రావడం జరిగింది. ఇప్పుడు ఈ క్వార్టర్లో మొన్న జూన్ క్వార్టర్కి 403 కోట్లు రావడం జరిగింది. జూన్ 2021కి 81 కోట్లుగా రావడం జరిగింది. అంటే 5 టైమ్స్ పెరిగింది ప్రాఫిట్ ఒక క్వార్టర్లో, అంటే 500% వచ్చింది. దీనికి సంబంధించిన ఏవైతే పీర్స్ ఉన్నాయో రియల్ ఎస్టేట్ అనమాట. ఓబెరాయ్ రియాల్టీ అంటే రియల్ ఎస్టేట్, దాంట్లోనే పేరులోనే ఉంది. డిఎల్ఎఫ్, గోడ్రేజ్ ప్రాపర్టీసు, ఓబెరాయ్ రియాల్టీ, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, జిఆర్ ఇన్ఫ్రా, బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్, ఇవన్నీ కూడా వాళ్ళ కాంపిటీటర్స్. ఇక మనము ఓబెరాయ్ రియాల్టీ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందో, ఎన్ని కన్స్ట్రక్షన్ చేసిందో, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏందో చూద్దాం మనం. వాళ్ళు 3 BHK 4 BHK ఇవన్నీ వీళ్ళు చేస్తారు, అంటే కన్స్ట్రక్షన్ చేస్తారు. వీళ్ళు ఎక్కడున్నారు ఏంటిది అనేది మనము గమనించినట్టయితే ఓబెరాయ్ రియాల్టీ వీళ్ళ ప్రాజెక్ట్స్ వచ్చి రెసిడెన్షియల్ ఉంటాయి, కమర్షియల్ ఉంటాయి, రిటైలు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా వీళ్ళవి ఉన్నాయి. కంపెనీ ఏదైతే ఉందో అంటే ఆఫీస్కి సంబంధించిన రిక్రియేషన్, షాపింగు, ఇది ముంబై అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది. వాళ్ళు వచ్చి 1980 నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో వీళ్ళు స్టార్టింగే 5 కోట్లతో ఉంటుంది. 3 BHK కానీ 4 BHK కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళ యొక్క పేర్లు ఉన్నాయి. ఏవైతే అంటే మ్యాక్సిమా అని, ఎలిషియాన్ అని, వీటి యొక్క అనమాట లేటెస్ట్గా ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మేము దీంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ఏమేమి టవర్లు కట్టారు. స్కై సిటీ టవర్స్ అని, స్కై సిటీ టవర్స్ A, B, D, E, ఇలా వెస్ట్, మ్యాక్సిమా, ఇవన్నీ మనము చూడొచ్చు. ఓబెరాయ్ రియాల్టీ రాబోయే రోజుల్లో మీరు ఏదైనా అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ అంటే యాన్యువల్కి తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు. మళ్ళీ నేను చార్ట్కి వెళ్తున్నా. చార్ట్లో ఆల్రెడీ ఇది పైనుంచి కిందికి వస్తుంది. ఇది 50 డేస్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. అది గమనించి మీరు మళ్ళీ పడ్డంత వరకు పడి వీ షేప్లో ఎప్పుడైతే గ్రాఫ్ తిరుగుతుందో అక్కడ మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఓ పెన్ను, నోట్బుక్ పెట్టుకొని ఇవన్నీ రాసుకోవాలి. ఇవి ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ పర్పస్. ఇవి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే అనౌన్స్ చేసారో ఆ రిజల్ట్స్లో భాగంగా ఇది రెండో ఎపిసోడ్. దీంట్లో ఒక 3 కంపెనీలు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.